ఒక 5 minutes చక్కటి మీటింగ్ ఒకటి ఉంది. అదైన తర్వాత కొత్త పాటలన్నీ పాడుకుందాం. మీటింగ్ నడిపించవలసిందిగా రాంబాబు అని ప్రార్థిస్తున్నాం. శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజోపయోగార్థం ఎన్నో మంచి పనులు చేస్తూ గ్రామాభివృద్ధికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ మన గ్రామాన్ని ఇతర గ్రామాలకు ఈ సంగీత కార్యక్రమం కొద్ది విరామానంతరం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఈలోగా చిన్న ఒక సమావేశం నిర్వహించుకుని బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు మన గ్రామంలో కంప్యూటర్ సైన్స్లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ని మన గ్రామంలో ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అక్కడ శిక్షణ పొందినటువంటి యువతీ యువకులకి ఈనాడు ప్రశంసా పత్రాలు అందించడానికి సంసిద్ధులై అందుకు ఉద్యుక్తులు కావడం చాలా ముదావహం. ఈ కార్యక్రమంలో ఆ ప్రశంసా పత్రాల బహుకరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన గ్రామ సర్పంచ్ శ్రీ మేడపాటి గంగిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొంచెం గమనించాలి. కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంప్యూటర్ల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అది గమనించి ఉత్సాహం ఉన్నటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపోతే ఒకటి, శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ పేరు మీదుగా మన పొలమూరు గ్రామం పేరు మీదుగా శ్రీలంకలో 15 అడుగుల ఎత్తైన బుద్ధ విగ్రహాన్ని శ్రీలంకలో నెలకొల్పడానికి నిర్ణయం తీసుకున్నారు. వారికి ఈ సభ అంతా కూడా తప్పట్లతోటి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతూ, అదే రకంగా మన పొలమూరు గ్రామంలో మార్కెట్ యార్డ్ నిర్మాణానికి ఆయన శ్రమ తీసుకుంటూ ఆ కృషిలో నిమగ్నమై ఉన్నారు. త్వరలో మన గ్రామంలో అది కూడా ఏర్పాటవుతుంది. దానికి కూడా మన హర్షామోదాన్ని తెలియజేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రాంగ్ వచ్చారు ఆయన పేషెంట్. ఈ కార్యక్రమం
నేను కుమార్ గారికి సహకరిస్తూ మా పంచాయతీ నుంచి ఏ అవసరం వచ్చినా నేను కుమార్ గారికి సహకారం చేస్తూ ఇందులో పౌరులు మేడపాటి గంగిరెడ్డి గారు, అలాగే ఉప సర్పంచ్ గారు రావులపూడి వెంకటరెడ్డి గారు, అలాగే ముఖ్యంగా మాకు ఫాదర్లాంటి వారు బుధవారపు తెరవడం ఇష్టం కాదు, అందుకే ఆయన అంటే మేము అంత ఇష్టపడతాం కుమార్ గారికి. అలాగే శ్రీరామూర్తి గారు చక్కగా ఊహలు గుసగుసలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన 50 మంది పెద్దలు, అలాగే ఆడపడుచులు అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలుసుకుంటూ, నేను ఒక సంవత్సరాల కాలం క్రితం ఇక్కడ ఈ టెంపుల్ ప్రపోజ్ చేసినప్పుడు చూడడానికి కుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చాను. అప్పుడు దాకా కుమార్ గారు అంటే మామూలుగా స్నేహితులు కలిసి పలకరించడం తప్ప, ఇక్కడికి వచ్చాక ఆయనకున్న ఆశయాలు కార్యక్రమాలు ఇవన్నీ ఇంకా ఆయన చేయాలి, చాలా ఎన్నో ఉన్నాయి మనసులో. ఇంకా ఇక్కడ ఆయన మనసులో ఉన్నదాన్ని చేసింది ఇక్కడ సగం కూడా కాదు, ఇంకా ఎన్నో చేయాలి, ఈ గ్రామానికి కాదు ఈ చుట్టుపక్కల ఎంతో డెవలప్ చేయాలనే ఉద్దేశం, ఎటువంటి ఆశ వెనకాల ఏమి లేకుండా ఏదో మనం అంటూ ఇక్కడ మన పుట్టిన ఊరు, మన ఊరికి ఏదో చేయాలి, మన చుట్టుపక్కల ఊరికి కూడా ఏదో చేయాలి అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఎటువంటి లబ్ధి ఆశించి కాదని ఆయన స్నేహితుడిగా నేను చెప్తున్నాను. అలాగే ఎన్నో ఇప్పుడు చేసే కార్యక్రమాల కన్నా కూడా రేపు చేయబోయే కార్యక్రమాలు జనానికి ఇది చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. అది ఎక్కువ ఆయన మేము కలిసినప్పుడు అన్నీ కూడా ఏం చేయాలని దాని మీద ఎక్కువ ఆలోచిస్తుంటారు. మరి అటువంటి మంచి మనసు ఉండి మనం బతకడమే కాదు 10 మందికి సంతోష పెట్టాలి, ఏదో చేయాలనే మనసున్న వాళ్ళు ఎవరన్నా సరే ఎంతో అభివృద్ధికి వెళ్తే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారిని మేము కూడా ఒక మంచి వారితో స్నేహం చేస్తామనే ఉద్దేశంతో మీ ఊరు కూడా చాలాసార్లు ఆయన ఎప్పుడు వచ్చినా కానీ మేము ఇక్కడికి వచ్చి కలిసినట్టు కూడా చేస్తున్నాం. మరి ఇంతకన్నా ఎక్కువ టైం వేస్ట్ చేస్తే జనం ఈ ఆర్కెస్ట్రా ఏదో ఇప్పుడు దాకా స్లో అయిపోయింది, ఏదో స్పీడ్ చేస్తాం, జనాన్ని అందరినీ ఆడిస్తాం అని చెప్పి ఏదో చెప్తున్నారు. మరి జనం టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మరి అవకాశం ఇచ్చిన ఇక్కడ ఈ బుద్ధవరపు సర్పంచ్ టెస్ట్ ఫాదర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న గ్రామ ప్రథమ సర్పంచ్ గారికి, అలాగే బ్యాక్గ్రౌండ్ వెనకాల ఎక్కడో సెక్రటరీలో కూర్చున్న కుమార్ గారికి, అందరికీ కూడా నా ఉదయపూర్వ అవసరం సెలవు తీసుకుంటున్నాను. తీసుకువచ్చి పిల్లలకు అందజేసే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రారంభించనున్నారు. క్రమక్రమంగా అన్ని పాఠశాలలకు దీన్ని విస్తరింపజేసి ఈ సదుపాయాన్ని అంటే ఇక్కడ వంటలు వండి ఇక్కడ పెట్టడం ఈ తతంగం లేకుండా రెడీమేడ్ ఫుడ్ని ప్యాకెట్స్ ద్వారా వారు పై స్థాయి నుంచి తీసుకువచ్చి పొలమూరులోని ఆ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమానికి వీలైనటువంటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా నవంబర్ 1వ తేదీ నుంచి సరికొత్త రీతిలో అందించనున్నారు. కాబట్టి ఈ జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు మేలైనటువంటి ఆహారం ఈ ట్రస్ట్ ద్వారా అందజేయడం చేయంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. కాబట్టి వారి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ట్రస్ట్ చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో అత్యుత్తమమైనటువంటి ఈ పథకాన్ని ప్రభుత్వం ద్వారా ఈ పిల్లలకు అందజేసేటటువంటి ఈ వారధిగా ఈ ట్రస్ట్ నిర్దేశకులు శ్రీ కుమార్ గారు చేసిన ప్రయత్నానికి వారికి మా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం గావిస్తారు. సరే ఎలా చూడండి.
తర్వాత నల్లమిల్లి సుబ్బ మారుమేని ఎన్ కేతూరా డి వినోద్ కుమార్ మోహన్ రావు ఏవివి సత్యనారాయణరావు గొలుగూరి వెంకటేశ్వర రెడ్డి త్వరగా రావాలి. సత్తి అనురాధ కె నాగేశ్వర రెడ్డి ముంతా మల్లేశ్వరరావు ఎం సత్యనారాయణ రెడ్డి సతీష్ రెడ్డి టి ఆదినారాయణ రెడ్డి జుత్తుక చిట్టిబాబు కామర్ల గీతాలక్ష్మి